ఇవాళ జరిగిన రెండో దశ పంచాయతీ ఫలితాలు తుదిదశకు చేరాయి. మొత్తం 7,636 పంచాయతీలకు గాను ఇప్పటి వరకు అధికార పక్షం 2,246 స్థానాలు కైవసం చేసుకుంది. అలాగే తెదేపా మద్దతుదారులు 2,129 స్థానాలు కైవసం చేసుకున్నారు. అలాగే వైకాపా బలపరిచిన అభ్యర్థులు 1,261 స్థానాలు కైవసం చేసుకున్నారు. తర్వాతి స్థానంలో 571 స్థానాలతో తెరాస ఉంది. వామపక్షాలు 130 స్థానాలను కైవసం చేసుకున్నారు. అలాగే 1,077 స్థానాలతో ఇతరులు ఉన్నారు. ఇంకా 222 పంచాయతీల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. రెండో దశ పంచాయతీ ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం అధికార పక్షం నువ్వా నేనా అన్నట్లు ఉన్నాయి. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాలు ఒకసారి చూద్దాం. 2,246 స్థానాలతో కాంగ్రెస్ మొదటి స్థానంలో ఉంది. అలాగే తర్వాత 2,129 స్థానాలతో ప్రధాన ప్రతిపక్షం తెదేపా ఉంది. అలాగే మూడో స్థానంలో వైకాపా 1,261 స్థానాలను కైవసం చేసుకుంది. తెరాస బలపరిచిన అభ్యర్థులు 571 స్థానాలు కైవసం చేసుకున్నారు. అలాగే వామపక్షాలు 130, ఇతరులు 1,077 స్థానాల్లో కైవసం చేసుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 7,414 పంచాయతీల ఫలితాలు వెల్లడయ్యాయి. ఇప్పుడు